హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ మనం వచ్చాం ఒడిశా రాజధాని భువనేశ్వర్కి. ఇక్కడ మనం హిస్టరికల్ ప్లేసెస్ ఏదైతే ఉందో అవన్నీ చూపెడతాను. అందుకే వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము భువనేశ్వర్లో ఉన్న ఫేమస్ అట్రాక్షన్ ఖండగిరి అండ్ ఉదయగిరి క్యాబ్కి బయలుదేరాం. భువనేశ్వర్ బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వస్తే మీకు ఆటో కానీ బస్ కానీ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 9 కిలోమీటర్స్ పడుతుంది. రైల్వే స్టేషన్లో దిగి మీరు ముందుకు వస్తే మీకు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోనే బస్ కానీ ఆటో కానీ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఖండగిరి అండ్ ఉదయగిరి ఇండియాలో ఉన్న మోస్ట్ ఆర్కియాలజికల్ అండ్ హిస్టరికల్ ప్లేస్ ఇది. జైన్ మరి హిందూ మాంగ్స్ కోసం వాళ్ళు ఉండడానికి మరి ధ్యానం చేయడానికి ఈ ప్లేస్ తయారు చేశారు. ఈ కేవ్స్ ఎదురుగున్న 2 కొండల పైన ఉంది. ఉదయగిరి క్యాబ్ లో మొత్తం 18 క్యాబ్స్ ఉన్నాయి. ఈ క్యాబ్ 2nd సెంచురీ ఇసాపూర్ లో తయారైంది. క్యాబ్స్ చాలా పెద్దవి. మీరు ఒకవేళ ఉదయగిరి ఖండగిరి టూర్ ప్లాన్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు పూర్తి క్యాబ్స్ తిరిగేసి చూడొచ్చు. కొండపై నుంచి మీకు భువనేశ్వర్ టౌన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బయట ఎంత వేడిగా ఉన్నా లోన మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఉదయగిరి కొండ చూసాం. ఇప్పుడు మనం బయలుదేరుతాం ఖండగిరి కొండకి.
ఖండగిరి పూర్తిగా జైన్ ధర్మంకి రిప్రజెంట్ చేస్తుంది. మెట్లు చాలా చిన్నవి, అందుకే మీకు జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఖండగిరి కేవ్స్లో మొత్తం 15 కేవ్స్ ఉన్నాయి. దాంట్లో అనంత్ కేవ్ అందరికన్నా అట్రాక్షన్గా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల లోన్కి ఎంట్రన్స్ లేదు. ఖండగిరి, ఉదయగిరి చూపిస్తాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.